జిల్లా అనకాపల్లి సెంటర్ అనకాపల్లి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కామెంట్స్. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో వికసిత్ భారత్ లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్సీఎల్ కంపెనీ ఉన్నత ప్రమాణాలతో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తున్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఎన్సీఎల్ నెలకొల్పిన సిమెంట్ ట్రేడ్ యూనిట్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. అనకాపల్లి జిల్లాలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. రేణు చందు గారికి, వైస్ చైర్మన్ రవి గారికి, చేసినటువంటి పెద్దలకు, ఎన్సీఎల్ యాజమాన్యానికి సంబంధించి మిగతా డైరెక్టర్స్కు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు. ముందుగా నేను ఈరోజు తాళ్లపాలెం వచ్చినటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే తాళ్లపాలెంలో నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం సందర్భంగా నేను వేళ తాళ్లపాలెం గ్రామం రాను. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే వ్యాపారంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి యాజమాన్యం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్. ఏదైతే ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 ప్లాంట్లు కలిగి ఉంది. ఒకటి మెట్పల్లి, అలాగే కొండపల్లి. ఈవేళ 3వ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా కలిగేటువంటి అవకాశం ఈ ప్రాంతానికి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నుండి కేవలం సిమెంట్ ఉత్పత్తియే కాక ఇందాక రవి గారు చెప్పినట్టు డోర్స్ కానీ, స్టీల్ డోర్స్ కానీ, యూపీవీసీ డోర్స్ కానీ, అలాగే బ్లాక్స్ బ్రిక్కి సంబంధించి, అలాగే బైసన్ ప్యానల్, అలాగే పవర్ సంబంధించి హైడ్రాలిక్ పవర్, ఈ విధంగా అంతా కలిపి దాదాపు క్రితం ఉన్న 2 ప్లాంట్లతో కలిపి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నాగార్జున సిమెంట్ ఇండస్ట్రీ సాధించింది అనే విషయాన్ని సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా దాదాపు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి, దాదాపు 300-400 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా, అదేవిధంగా పరోక్షంగా అనేక ఉద్యోగాలు, అనేక మంది, వేల మంది కుటుంబాలు ఈ ప్రాంతంలో జీవనం కొనసాగించేటువంటి స్థితి. అంతేకాదు ఇందాక చెప్తున్నారు రవి గారు, అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి, జర్మనీకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ దుమ్మి ధూళి లేకుండా, సిమెంట్ ఇండస్ట్రీ అంటే మనకు తెలుస్తుంది ఎక్కువగా దుమ్ము ధూళితో నిమిడి ఉంటాయి. ఈ బైసల్ ప్యానల్ లాంటి ఉత్పత్తులని దేశంలోనే మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి సంస్థ. సిస్టమేటిక్గా వంకరదారులు లేవు ఈ గ్రూప్లో. ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటించడం ద్వారా ఏ ఉత్పత్తి అయినా సరే ఆ ఉత్పత్తిలో అత్యున్నత ప్రమాణాలు పాటించడం అనేది ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ యొక్క ప్రత్యేకత. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి
గ్రూప్ మీద ఉన్నటువంటి నమ్మకంతో అభిమానంతో వారు ఇచ్చేటువంటి క్వాలిటీ ఆధారంగా నేను ఈవేళ ఇక్కడికి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. పౌడర్ చేసేటువంటి ప్రక్రియలో కొంత ధూళి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే దానికి భిన్నంగా ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతో ఎక్కడ ధూళి అనేటువంటిది కనపడకుండా స్థాపించబడినటువంటి యూనిట్ వేళ తాళపాలెంలో ప్రారంభించినటువంటి యూనిట్. కాబట్టి ఈ రకమైన టెక్నాలజీలో మన ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు రవి గారిని వ్యక్తిగతంగాను అదేవిధంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా కూడా అభినందిస్తున్నాం.